అనకాపల్లి జిల్లాను విశాఖపట్నం జిల్లాతో సమానంగా అభివృద్ధిలో నిలిపేందుకు అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర అబ్కారీ భూగర్భ గనుల శాఖ మంత్రి, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన పంచాయతీరాజ్, డ్వామా, జిల్లా పరిషత్, గృహ నిర్మాణ రహదారులు, జలవనరుల, భూగర్భ గనుల శాఖలపై జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, వివిధ కార్పొరేషన్లు చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో 26 జిల్లాల్లో తలసరి ఆదాయంలో గాని రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి మన జిల్లా 12వ స్థానంలో ఉందని, విశాఖపట్నం జిల్లా 1వ స్థానంలో ఉందని, జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని 2029 నాటికి విశాఖ జిల్లాతో సమానంగా పోటీ పడేలా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూడా ఈరోజు చాలా సపోర్ట్గా మరి ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. మరి ఈ రకంగా అందరం కలిసి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఈ జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇటు అగ్రికల్చర్, వ్యవసాయం కానీ, అలాగే ఇక్కడ డైరీ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. డైరీ కానీ మరి ఈరోజు ఉదయం చోడవరంలో మన షుగర్ ప్లాంట్ కూడా చూసి రావడం జరిగింది. షుగర్ కర్మాగారాన్ని కూడా మళ్ళీ దాన్ని కాపాడటానికి పెద్దలందరూ కూడా డైరెక్షన్లో మరి కొంత రాష్ట్ర సపోర్ట్తో ఏ రకంగా దాన్ని మళ్ళీ మనం బ్రతికించుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ, రైతులకు కానీ ఏ రకంగా సహాయపడాలనే కార్యక్రమాన్ని కూడా మరి చేస్తాం. ఈ రకంగా జిల్లాలో ఉన్నటువంటి అన్నిటి మీద కూడా అన్నీ కూడా స్వయంగా పరిశీలన చేసుకుని ఒక కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. మనం గ్రావిటీ ద్వారా లెఫ్ట్ కెనాల్ నుంచి రేపు జూన్ నాటికి అనకాపల్లికి వాటర్ రావడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో దాన్ని ఎండ్ వర్క్ కూడా తీసుకెళ్ళడానికి ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ ఎన్ఆర్జిఎస్ వర్క్స్లో పిఆర్ వర్క్స్ కింద 151 కోట్లు, దాదాపు 1200 వర్క్స్ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ 60% వర్క్స్ కంప్లీట్ అయినాయి. మిగతాయి కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద కానీ, లేబర్ కాంపోనెంట్ కింద కానీ, మెటీరియల్ కాంపోనెంట్ కింద 172 కోట్లు, లేబర్ కాంపోనెంట్ కింద 294 కోట్లు, సిసి రోడ్స్ కానీ, అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ కానీ, హార్టికల్చర్లో కానీ, సెరికల్చర్లో కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకుని అవి కూడా కంప్లీట్ చేయడానికి కార్యాచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికి ఆర్ఎన్బి రోడ్స్ కానీ, ఎన్డీబీ రోడ్స్ కానీ 106 కోట్లతో మరి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. 65% పార్ట్ హోల్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 119 రోడ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది పార్ట్ హోల్స్ కింద. ఈ 119 రోడ్స్లో 65% కంప్లీట్. మిగతా కూడా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగినాయి. దాదాపు 9 కోట్ల రూపాయలు ఈ పార్ట్ హౌస్ కింద ఖర్చు పెట్టడం జరిగింది.